మీల్ మేకర్ సొరకాయ కర్రీ. మీల్ మేకర్ సొరకాయ కర్రీ. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో మెయిన్ వచ్చేసి మనకి సోయా. సో సోయా చంక్స్ని మనం చక్కగా నానబెట్టుకున్నాం వాటర్లో. సో చక్కగా పీల్ చేసి చక్కగా రెడీగా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి సొరకాయ. అవును, సొరకాయ కూడా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా మనకి కర్రీకి కావాల్సినవి. సో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. అవును. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. ఫస్ట్ ఏం వేసుకుంటున్నాం? సో ఫస్ట్ కొంచెం ఆయిల్. సో టైఫాయిడ్ ఫీవర్స్, సో మామూలు వైరల్ ఫీవర్స్ వేరు, బ్యాక్టీరియా నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్స్ వేరు. టైఫాయిడ్ ఫీవర్ ఇస్ వెరీ డిఫరెంట్ మీరు చెప్పినట్లుగానే. సో ఇందాక చెప్పినట్టు దీనికి సిమ్టమ్స్ మనం ఎలా తెలుసుకోవాలి? సో టైఫాయిడ్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవరే అనమాట. సో దీనికి కూడా మనకు వామిట్స్ అవ్వడం కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, హెడ్ ఏక్ అండ్ అలాగే హై టెంపరేచర్ ఆఫ్ ఫీవర్, కోల్డ్ ఇంటాలరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే. సో వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా సరే అట్లీస్ట్ ఒక 10 to 15 days టైం పడుతుంది తగ్గడానికి. దీంట్లో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి మనకు ప్లేట్లెట్స్ తక్కువైపోతాయి. అబ్బా. సో మనం ఫ్రీక్వెంట్గా బ్లడ్ చెకప్స్ కూడా ప్రాపర్గా చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ మనకు ఫీవర్ విత్ హెడేక్ అండ్ బాడీ పెయిన్స్ ఇందులో ఇన్ని సిమ్టమ్స్లో అట్లీస్ట్ 3 symptoms ఉన్నా ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. మనం డెంగ్యూ గురించి మనకు అందరికీ తెలిసిందే, బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గుతాయి, చాలా కేర్ తీసుకోవాలని చెప్పేసి. సో టైఫాయిడ్ కూడా అదే రీజన్ ఉంటుంది ఇక్కడ. ఎస్, టైఫాయిడ్ కూడా మాక్సిమం ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సో ఎవ్రీడే కూడా చెకప్స్ చేసుకుంటూనే ఉండాలి. ఎవ్రీడే అవసరం లేదు, బట్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం బెటర్. ఆ ఇంటెన్సిటీని బట్టి. ఎస్. ఓకే. సో నూనె కూడా వేడెక్కింది. యా, ఫస్ట్ మనము మసాలా దినుసులు వేసేద్దాము. ఒక స్పూన్. ఓకే. ఉల్లిపాయ ముక్కలు. యా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. నెక్స్ట్ టమాటో ముక్కలు. సో ఏ జ్వరం వచ్చినా సరే ముందు మనిషి చాలా వీక్ అయిపోతారు, వాళ్ళకి టేస్ట్ బడ్స్ ఎక్కువగా తెలియవు. ఎస్. అండ్ అలాంటప్పుడు మరి ఎటువంటి ఫుడ్స్ బాగుంటాయి? సో టేస్ట్ బడ్స్ అనేది అలా ఉండనప్పుడు చాలా మందికి కొన్ని ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి కదా, అది పెట్టినా వాళ్ళకి కొంచెం ఆ టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ అవుతుంది. లేదు అని అంటే కొంచెం మన మసాలాస్ ఇవ్వడం, లేదంటే సూప్స్ ఎక్కువగా ఇవ్వడం కూడా టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. కొంచెం సిట్రస్ అంటే ఉసిరికాయ, లెమన్స్ అట్లాంటివి కూడా బాగానే ఉంటాయి. అవును. ఓకే. సో నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో మనం సొరకాయ ముక్కలు వేసేద్దాం. సో చక్కగా ఉడకడానికి కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం పసుపు, కారం, ఫైనల్లీ కొంచెం ధనియా పౌడర్ కూడా. ఓకే. సో ఇవి చక్కగా ఉడికాక మనము మీల్ మేకర్ కూడా వేసేద్దాం. బికాజ్ మీల్ మేకర్ ఆల్రెడీ మనము నానబెట్టేసుకున్నాం కాబట్టి మెత్తగా అయిపోయాయి. ఇందులో కొన్ని వాటర్ వేసి ఉడికించుకుందాం. అలాగే. సో వాటర్ కంటెంట్ వెజిటబులే కాబట్టి మనకు త్వరగా ఉడికిపోతుంది కూడా. యా, సరిపోతాయి. సో మూత పెట్టేసైనా? యా, మూత పెట్టేసి అది చక్కగా ఉడికించుకోవాలి. సో మనం సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఇది అసలు దేని వల్ల కాజ్ అవుతుంది మనకి టైఫాయిడ్ అనేది? యా, సో ఇందాక నేను చెప్పినట్టు ఇది వైరల్కి సంబంధించిన ఫీవర్ కాబట్టి, సో వైరల్ ఇన్ఫెక్షన్, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మనకు వైరస్ కానీ లేదంటే బ్యాక్టీరియా కానీ త్వరగా అటాక్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఇవన్నిటిని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మన ఇమ్యూనిటీని చక్కగా బూస్టప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పల్లవి, సొరకాయ ఉడికిందేమో చూద్దామా? యా, చూసేద్దాం. ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది, చక్కగా ఉడికిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసి మనము మీల్ మేకర్ కూడా వేసేద్దాం. ఇంకొక స్పూన్.
సో ఆల్రెడీ ఇవన్నీ కూడా చక్కగా మనము నానబెట్టుకున్నవే కాబట్టి ఒక 5 minutes అలా సార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో టైఫాయిడ్ ఫీవర్ ఇది మనకి చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళలో ఇద్దరిలోనూ కూడా వస్తుందా? యా, ఇద్దరిలోనూ కూడా వస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ అనేది లైక్ ఏజ్ ఫ్యాక్టర్ లాగే ఉండదన్నమాట, ఎవరికైనా వస్తుంది. బట్ ఎవరైతే కొంచెం ఇమ్యూనిటీ లోవర్ సైడ్లో ఉంటుందో దే ఆర్ వెరీ ప్రోన్ టు అటాక్ అనమాట. ఓకే, వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే వీక్గా ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ మెడికేషన్స్లో ఉన్న వాళ్ళు, వీక్నెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం త్వరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒక 2 minutes అయితే మనం టైం ఇచ్చేసాము. ఎస్, ఇప్పుడు మనం ఇంకా చూసిద్దాం ఒకసారి. ఓకే, చక్కగా ఉడికిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, మీల్ మేకర్ సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, మీల్ మేకర్ సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మీల్ మేకర్ సొరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, నానబెట్టుకున్న సోయా చంక్స్. మీల్ మేకర్ సొరకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన సోయా చంక్స్ వేసి కలిపి కొంతసేపు ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ సొరకాయ కర్రీ రెడీ.